మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. కూరగాయలకే రారాజు వంకాయ, పండ్లకే రారాజు మామిడికాయ. సో ఒక్కో సీజన్కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కో పండుగ ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఇంకెందుకు, ఈ సీజన్ ఏంటి? ఎండాకాలం. ఎండాకాలంలో అంటే మనకు గుర్తొచ్చేది మామిడికాయ. అలాంటి మామిడి తోటలు అయితే మనం ఉన్నాం. అసలు రైతులు ఎలా సాగు చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని రకాల మామిడికాయలు వేశారు, వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ చూసినట్లయితే మార్కెట్కి ఇంకా రాలేదండి. అసలు ఎందుకు రాలేదు? ఎండాకాలం కూడా వస్తుంది, కాయలు అయితే ఇంకా రాలేదు. అసలు ఎందుకు రాలేదు? అసలు వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, రైతులను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంటి సార్? నా పేరు ఓగుబైన్ మాల్యాద్రి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం, ఉలవపాడు రెవెన్యూ విలేజ్ మేడం. ఇది ఉలవపాడే. ఇక్కడ మాకు 10 ఎకరాల మామిడి తోట లీజుకి తీసుకొని ఉన్నాము. సో ఈ మామిడి తోటని ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు సార్? 30 సంవత్సరాల నుంచి ఉంది మేడం దీంట్లో అనుభవం. సో మీ తోటలో ఏమేమి రకాల మామిడి పండ్లు ఉన్నాయి సార్? దీనిలో బంగినపల్లి మొదటగా ఎక్కువగా ఉంది, ఇమాం పసందు 2, 3 సువర్ణరేఖ, 4 కొబ్బరి మామిడిని లావుగా ఉంటాయి, అవి బాగా పచ్చికాయ తింటారు. నీలం రకం కూడా ఉంది. ఊరగాయ చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. సార్ ఒక్కొక్క తోటలో ఒక స్పెషాలిటీ ఉంటుంది, బట్ మన ఉలాపాలో ఒక స్పెషాలిటీ కూడా ఉంది సార్. అది ఏ కాయలు సార్? ఇది బంగినపల్లి మేడం. ఉలవపాడు బంగినపల్లికి ఫేమస్. బాగా తయారైనాకే కోస్తారు ఇక్కడ. అవి చెట్టుని మగ్గిన దాకా ఉంచుతారు దాదాపుగా. సార్ ఒక చెట్టు వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత కాయలు వస్తాయి? 3 సంవత్సరాల తర్వాత బాగా సక్రమంగా వాటికి ఎరువులు, వాటి పిండి అన్ని చేసి నీరు బాగా సప్లై కరెక్ట్గా ఇస్తూ ఉంటే 3 సంవత్సరాలు నిండితే 4వ సంవత్సరం నుంచి క్రాప్ ఆపుతారు మేడం. గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా లోన్స్ అందుతున్నాయి సార్? అంటే మొక్కేసినప్పుడు ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు టైంలో వాటికి ఇస్తుండేది ఎన్ఆర్జిఎస్ కింద మొక్కలు పెంచుకునేదానికి మొక్క కింద అని ఒక 3 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఇస్తుండేది. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది కొంచెం ఆ మొక్కల వాళ్ళకి. ఈ పెద్ద చెట్ల వాళ్ళకి ఏం రాదు. సో గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సహాయం అందాలనుకుంటున్నారా? ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తిగా పంట పేనుబంక, ట్రిప్స్, తేనె మంచు ఇవన్నీ పడి 5 క్వింటాలు కాయాల్సిన చెట్టు 50 కేజీలు కూడా లేవు. ఇప్పుడు మాకు ఎకరా 60,000 పడింది, ఖర్చులు 40,000 పడింది, ₹1,00,000 గిట్టింది. కానీ 30,000 కూడా రావు ఎకరాకి. అంటే పెట్టుబడి పెట్టుకున్నా కూడా పెట్టుబడి కూడా రాదు. పెట్టుబడి రాదు, ఖర్చులు వస్తాయి. పెట్టుబడి అంతా గాలిలో పోయింది, ఆవిరైపోయింది. సో వాటర్ ప్రాబ్లం ఏం లేదా సార్? ఇక్కడ వాటర్ ఉంది మేడం. అంటే బోరులో ఉన్నాయి కాబట్టి అవి వాడుకుంటున్నాం. ఈ సంవత్సరం వర్షం లేకపోయినా కూడా బోర్లో నీళ్ళు వస్తున్నాయి, ప్రస్తుతానికి పని అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎలా ఉంది సార్ పంట? పంట చాలా తక్కువ. పోయినసారి 50% ఉంటే ఈసారి 30% ఉంది. ఇవి ఎక్కడెక్కడికి పంపిస్తారు సార్ కాయలు? ఇక్కడ మామూలుగా ఎక్కువ కలకత్తా పోతుంటాయి, మహారాష్ట్ర, ఢిల్లీ కూడా వస్తుంటారు అప్పుడప్పుడు. అంటే ఎక్కువ వారు కొన్ని ఎక్కువ గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, మద్రాసు ఈ 3 ఎక్కువ పోతాయి. తక్కువ % ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అలా కూడా పోతుంటాయి. సో ఈ సంవత్సరం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బాగా నష్టం మేడం. 100 మందిలో 30 మంది సేవ్ అవుతారు, 70 మంది నష్టపోతారు మేడం. సో ఇంకా ఏమేమి రకాలు ఉన్నాయి, అసలు ఒక చెట్టు ఏంటి, ఎలాంటి కాయలు కాస్తాయి ఒకసారి చూపించండి సార్. ఇది ప్రస్తుతం మనం ఉన్న తోటలో ఒక మామిడికాయే కాదండి, అనేక రకాల మామిడికాయలు ఉన్నాయంట. సో ఇంకా చూపిస్తారంట రండి సార్. ఏమి రకం కాయ? నీలం రకం అంటారు మేడం. ఇది బంగినపల్లి, చెరుకు రసం, సువర్ణరేఖ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వస్తాయి. వీటికి తోలు మందంగా ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంటుంది లాస్ట్. ఇంకా చూసినట్లయితే కాయలేమో ఎక్కువ కాయలు వేస్తారు మేడం. ఇది చెట్టు మామూలు కాస్తే 5 క్వింటాలు కాస్తుంది, కానీ ఇప్పుడు 50 కేజీలు కూడా లేవు. పంట మటుకు బాగా తక్కువగా ఉంది. సో దేనివల్ల అంటారు సార్? తేనె మంచు, ట్రిప్స్, రకరకాల తెగుళ్ళు మేడం. 10 సార్లు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ కాలేదు. అంటే వీటికి మందులు ఎన్ని కొట్టినా కూడా ఇవి అలానే ఉన్నాయంట, నివారణ కాలేదు. తెగులు నివారణ తగ్గలేదు, జబ్బు తగ్గలేదు. ఇప్పటికి కూడా చెట్లు మాడిపోయినట్లు లాగానే ఉన్నాయి. చూడండి ప్రెజెంట్ అయితే కాయలు ఎక్కువ ఏం లేవు. సో తెగులు ఇవి వచ్చేసి పంట మాత్రం నష్టం వచ్చింది అంటున్నారు. సో ఇక్కడ ఒక్కొక్క చెట్లు ఉన్నాయి, ఇంకా చూద్దాం రండి.
ఇది మామూలుగా 3 క్వింటాలన్నా మినిమం కాయాల్సిందే. ఇప్పుడు 20 కిలోలు మాత్రమే ఉన్నాయి దానికి. అయ్యో, ఆ. దేనివల్ల సార్? తేనె మంచు, ట్రిప్స్ అని రకరకాల పేను బంక అన్ని విధాల మామిడి తోటలకి ప్రతికూలంగా ఉంది మేడం. అన్ని చెట్లకి అన్ని పాకింది. తోటలకి అంతే. ఈ తోటలో ఈ మందులు కొట్టినా కూడా నివారణ కావట్లేదు. ఎందుకంటే ఈ తోటలో కొడితే ఆ తోటలో పోయి వాళ్తాయి, వాళ్ళు కొడితే మళ్ళీ ఈ యువతల తోటలోకి వచ్చి వాళ్తాయి. ఈ పోవట్ల ఇంకా మామిడి ఈ వ్యవసాయం చేయాలంటే ఇది చేయాలంటే చాలా గగనంగా ఉంది. ఇంకా మా తోటలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి మేడం. ఈ చెరుకు రసమే కాదు, సువర్ణ రేఖ, రుమోనియా, ఇమాం పసంద్ ఫేమస్. అంటే బంగినపల్లి టాపు. ఇది షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు ఈ ఇమాం పసంద్ అనేది. ఏ సార్ చూపించండి. అయ్యా అక్కడ ముందుకు పోవాలి మేడం, అట్లా కొంచెం బాగా ముందుకు వెళ్ళాలి. ఈ దిగుబడి బాగా తక్కువగా ఉంది. ఈ తోటలో ఒక 5 నుంచి 10 చెట్లు లోపలే ఉంటాయి, కానీ ఈ బాగా 100 నుంచి 150 రూపాయలు రేట్ అమ్మాయి. ఇప్పుడు 70 రూపాయలకు అడుగుతున్నారు. సో ఒకప్పుడు ఇవి చాలా బాగా రేట్లు ఉండే, ప్రస్తుతం చూస్తే లేవు. వాటికి ఫేమస్ అది షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు స్పెషల్గా సినీ యాక్టర్లు తినే కాయలు అవి. ఓకే, చూసారు కదండి, ఇవి చాలా స్పెషల్ కాయలంట. బట్ చూస్తేనేమో ప్రెజెంట్ చూస్తేనేమో రేట్లు ఏం లేవు. ఒకప్పుడు బాగా రేటు పెరిగాయంట, ప్రస్తుతం ఎలా ఉంటుందో ఇంకా చూడాలంటున్నారు. ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు కదా, మార్కెట్ స్టార్ట్ కావాలి. ఈ సంవత్సరం ఎంత ముందు వెయిట్ చేయాలి. సో మార్కెట్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా చూడాలంట. ప్రజెంట్ అయితే చెట్లు ప్రతి ఒక్కదానికి తెగులు వచ్చాయండి. మసి తెగులు మేడం, ఇదంతా మసి తెగులు. ఇదంతా మసి తెగులు తేనె మంచు వల్ల వస్తుంది. ఇప్పుడు వారం క్రితం కూడా కొట్టాము. ఇప్పుడు దాదాపు 10 సార్లు స్ప్రే చేసి ఉన్నాం. తాకిన వల్ల ఈ కాయలు డెవలప్మెంట్ ఉండదు, ఇవి కాయలు పెరగు. ఓకే, ఇలా తెగులు రావడం పెరగు. ఈ తేనె మంచు ఈ పిందులు ట్రిప్స్ తగిలి కాయ నల్లగా పోవటం, మట్టి కలర్ వచ్చేయటం. ఈ మార్కెట్లో కూడా మంచి కాయకి 20 రూపాయలు ఉంటే అది 10 రూపాయలు కొడుకోండి కిలో. సో చూసారు కదండి, ఈ తెగుళ్ళ వల్ల రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కనీసం మామిడికాయలు ఇంకా పెరగలేదు కారణం ఈ తెగులు రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాయలన్నీ ఇలా రాలిపోతున్నాయి. తేనె మంచు వల్ల కాయలన్నీ పేను బంక వీటి వలన ఇవన్నీ ఉన్న వాటిలో 20% నిలబెడితే ఆ 20%లో కూడా 10% మళ్ళా రాలిపోతా ఉన్నాయి. చూసారు కదండి, ఇలా కాయలు రాలిపోయి వీళ్ళు చాలా నష్టపోతున్నారు. సో ప్రజెంట్ చూస్తే వ్యాపారం అంటూ ఏమీ లేదంట. అసలు మార్కెట్కి వెళ్తే ఎంత వస్తుందో తెలియదు. ఇంకా మార్కెట్ ఏదన్నా ఆశాజనకంగా ఉంటుందని ఆశతో కొంత ఉన్నారు, కానీ ఆ మార్కెటే లేకపోతే రేట్ లేకపోతే సావే శరణం. ప్రజెంట్ అయితే మీరు చాలా నష్టంలో ఉన్నాం మేడం. లాభాలంటూ లాభాలు ఏం లేదు. ఇప్పుడు 3వ సంవత్సరం మేడం లాస్ట్. వరుసగా 3 సంవత్సరాల నుంచి మామిడి రైతుకు రూపాయి రాలేదు. ఎన్ని మందులు కొట్టినా ఎంత చేసినా నష్ట నివారణ అయితే జరగట్లేదు. సో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది సార్? ఇది ట్రిప్స్ అనేది మా ప్రాంతంలో ఇదివరకు నూజివీడు చిత్తూరు సైడ్ ఉండేదట. వాళ్ళు ఏదో కలుతారని అవి పోసి ఏదో మందులు కొట్టిన వల్ల వస్తుందన్నారు. ఈ మా ప్రాంతంలో అయితే గత 3 సంవత్సరాల నుంచి పూర్తిగా నష్టపోయారు. చూసారు కదా, ఇది 1 సంవత్సరం కూడా కాదంట, గత 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. మామిడి రైతు లీజుకి తీసుకున్న వాళ్ళ పరిస్థితి అయోమయంగా ఉంది. అదే మళ్ళా రైతుకు కూడా ఏం లేదు, వాళ్ళకు కూడా ఏమి ఇవ్వలేకున్నారు. తోట బేరం పెట్టినా కూడా ఇప్పుడు ఎకరా వచ్చి మామూలుగా అయితే తెగుళ్ళు లేకపోతే 50 నుంచి 1,00,000 రూపాయలకు కూడా కొనేది. ఇప్పుడు 20,000కి ఇస్తున్నా కొనేవాళ్ళు లేరు. దానికి ఆయన రైతు పెట్టిన ఖర్చులు కూడా రావట్లేదు. రైతులు పెట్టిన ఖర్చు కూడా రావట్లేదు, ఆదాయం ఏం లేదు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి లోన్స్ కూడా రావట్లేదు. గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం ఈ మామిడి రైతులకు అందటం లేదు. ఎలాంటి సహాయం కూడా అందట్లేదు. సహాయం చేస్తే బాగుండని కూడా రైతులు అనుకుంటున్నారు. నిల్వ చేసుకునే స్టోరేజీలు కూడా అంటూ ఏమీ లేవు వీటికి. ఈ తోతాపూరి రకం చిత్తూరు సైడ్ అయితే ఫ్యాక్టరీలు ఉంటాయి, జ్యూస్ ఫ్యాక్టరీలు. ఈ చిత్తూరు రకం మన ప్రాంతంలో కూడా ఏం లేవు. ఇక వీటికి కూడా తెగులు, ఇక మసి తెగులు, ఇవన్నీ తెగులు అనమాట. ఈ తెగులు ఉంటే కాయ మార్కెట్లో కొనుగోలు చేయరు పెద్దగా. అయ్యో చూడండి అండి ఎంత తెగులు వచ్చిందో. తెగులు భయంకరంగా ఉంటుంది. ఇది ఎన్ని కొట్టినా కూడా కంట్రోల్ కాదు. 1/2 కిలో 700 కూడా వస్తుంది. ఇసుక నేలకు ఇంకా పెద్ద సైజు రావాల్సింది, కానీ 300 గ్రాములతోనే అది ముట్టి కట్టి రెడీ అయి ఉంది. కిలో వచ్చే కాయ ఈ తెగుళ్ళ వలన 300 గ్రాములకే పరిమితం అవుతుంది. సైజు రావాల్సిన కాయ రావట్లేదు, క్వాలిటీ రావట్లేదు. ఈ తెగుళ్ళ వలన మార్కెట్ లేదు, ఏమీ ఉండటం లేదు. అదిగో మసి తెగులు మేడం, ఇవన్నీ మసి తెగులు.
ఈ కాయలు ఎన్ని మందులు కొట్టినా కూడా నివారణ కావట్లేదు, రైతుకి ఇచ్చిన డబ్బులు కూడా రావట్లేదు. సార్ మార్కెట్కి ఏ రేటుకి వెళ్తే మీకు లాభం సార్? మినిమం బంగినపల్లి 100 రూపాయలకు తగ్గకూడదు మేడం, చెరుకు రసాలు 70 రూపాయలకు తగ్గకూడదు. అలా అయితేనే డబ్బులు కొంతవరకైనా వస్తాయి, లేకపోతే పూర్తిగా నష్టపోతారు. మళ్ళా సంవత్సరం లీజుకి తీసుకునే దానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు, కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మాకైతే పొలం ఏం పండట్లేదు, 3 సంవత్సరాల నుంచి మేము నష్టపోతున్నాం. జస్ట్ మాకు రేట్లు ఇంతవరకు పెడితే చాలు, ఉన్న కాయలను అమ్ముకుంటాము అని అంటున్నారు రైతులు. మినిమం కిలో బంగినపల్లి 100 రూపాయలు ఉండాలని చెప్పాము నేను. చెరుకు రసం 70 రూపాయలు ఉండాలి రైతు దగ్గర. బయట మార్కెట్లో దళారీల దగ్గర పోయినాక అమ్మటం కాదు, రైతు దగ్గర 100 రూపాయలు ఉంటే, లేకపోతే ఇది 3వ సంవత్సరం అవుద్ది. సో చూసారండి, ఓన్లీ రైతుల దగ్గర ఆ రేట్లు ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఎలా అమ్ముకున్నా మాకు సంబంధం లేదు, మేమైతే నష్టపోకూడదని రైతు అంటున్నారు. సో ఇంకా రకాలు ఉన్నాయంటే చూద్దాం రండి. ఇవి బాగా రసం పీల్చుకునేదానికి బాగుంటాయి, ఇంకా తయారు కాలేదు, ఇంకా 40 పడతాయి. సో ఎండాకాలం అంటేనే మనకు గుర్తొచ్చేది మామిడికాయలు సార్. సో సమ్మర్ వస్తుందంటే చాలు మనకి ఎప్పుడెప్పుడు మామిడికాయలు వస్తాయని ఉంటాము. ప్రెజెంట్ చూస్తేనేమో మార్కెట్లో అసలు మామిడికాయలు రాలేదు మేడం. అవి తెగుళ్ళు దెబ్బకి తట్టుకొని లాస్ట్కి ఏయో ఒక 10% 90% ఫెయిల్డ్ అయ్యి పూచినవి కూడా ఏ 10% 15% నిలబడింది. అవి వెనక సిక్కి అవి ఒక రకం రాలా. ఇవి ముందు ఇది ఈ రకం జనవరిలో పడింది, ఇది మార్చిలో పడింది. దీనికి సంబంధమే లేదు ఒకదానికి. పంట అంటే ఈ మందులు కొట్టి లాస్ట్లో ఎక్కడో ఒకటి నిలబడి ఉంది. సో అంటే మా ప్రజలందరూ చూస్తున్నారు సార్, ఏంటి మామిడికాయ సీజన్, ఎండాకాలం కూడా అయిపోతుంది, ఇంకా మామిడికాయ రాలేదని అని అనుకుంటున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది సార్, పంట అయితే లేదు, తెగుల వల్ల నష్టపోతున్నారు. ఉలాపాడు అంటేనే మనకు గుర్తొచ్చేది మామిడికాయలు. సో అలాంటి ఉలాపాడులో కూడా ఇలాగా తెగుళ్ళు వచ్చేసి మామిడికాయలు 3 సంవత్సరాల నుంచి నష్టపోతున్నారంట రైతులు. 3 సంవత్సరాల నుంచి నష్టపోతున్నాం మేడం, రూపాయి రాలేదు. తెచ్చిన వడ్డీకి తెచ్చుకుంటున్నాం, అంతా మా దగ్గర ఉండదు డబ్బు. ఎవరైనా ఊళ్ళో పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు కొంత వడ్డీ ₹1.5-2 వడ్డీకి ఇస్తారు. మా దగ్గర 10 లక్షలు ఉంటే ఇంకొక 10 లక్షలు అప్పు తెచ్చుకొని ఒక 20 లక్షలకు ఒక తోట కొనుక్కొని నా కెపాసిటీకి, నేనంటే ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు సాగు చేస్తుంటా. దాంట్లో ఏదో ఈ 3 సంవత్సరాల నుంచి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి మేడం. చూసారు కదండి, కనీసం వడ్డీ కూడా కట్టలేకపోతున్నాం. 3 సంవత్సరాల నుంచి తెచ్చిన రైతులు అప్పు తెచ్చిన వాళ్ళకి ఇవ్వలేకున్నాం, అప్పు కూడా ఇవ్వలేకపోతున్నాం. 3 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టలేకపోతున్నాం. 3 సంవత్సరాల నుంచి మా మామిడి తోట నష్టంగానే ఉంది, లాభం ఏమీ లేదంటున్నారు రైతు. ఇంకా ఏమేమి కష్టాలు ఉన్నాయి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. చెప్పండి మేడం. ఇంకా ఏమేమి కష్టాలు ఉన్నాయి సార్? ఇంకా కష్టాలంటే స్టాక్ పెట్టుకునే దానికి వీలు లేదు మేడం. ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ అనేది దగ్గరలో లేదు. అక్కడ చిత్తూరు దగ్గర ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ 20 రూపాయల కిలో అమ్ముతుంటే ఈ కలెక్టర్ తూతాపూరి రకం మనకాడ 10 రూపాయలకే కొంటారు. వాళ్ళకి దగ్గర అంటే ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి 20 రూపాయలు పలుకుతుంది, మనకాడ 10 రూపాయలకే అడుగుతున్నారు. 10 రూపాయలు అంటే కూలీలు కోతలకి ఆ ట్రాన్స్పోర్ట్కి సరిపోతుంది, మాకేం రావు. సో చూసారు కదండి రైతుల కష్టాలు. మనం ఉలవపాడులో మామిడి తోటలకు వచ్చాము. ఉలవపాడు అంటేనే అందరికీ గుర్తొచ్చేది మామిడి తోట. సో అలాంటి మామిడి తోటలో 3 సంవత్సరాల నుంచి నష్టపోతున్నారు రైతులు. సో కాయలైతే ఎలాంటివి లేవు, తెగుళ్ళు వచ్చి చాలా నష్టపోతున్నారండి. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం కూడా అందట్లేదు, సహాయం అందితే బాగుందంటున్నారు. సో ఈ ఉన్న కాయలైన రేట్లు పడి ఉంటే మాకు కొంచెం పెట్టుబడి అయినా వస్తుంది. మేము చాలా కష్టాల్లో ఉన్నాం. సరే మేము అప్పు చేసిన వడ్డీ కూడా మేము తీర్చుకోలేకపోతున్నాం అని చెప్పి రైతులు ఆందోళన పడుతున్నారు. సో చూసారు కదండి, ఇంకా చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవద్ధంతో నేను మీ శివకుమారి.